ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వమని ఇది ఒక డబ్బా, ఇందులో పందాలు పోసాం, పంచదార డబ్బా అంటాం అంతేగా, కాపు డబ్బా అనగా. అలాగే వాల్స్ పైన కవర్ కప్పబడి ఉంటుంది, వాల్స్ ఉంటుంది దాని కింద, అందుకే వాల్ డోర్. ఈ డోర్కి ఇలా ఉంటుంది, డోర్ ఆకారం ఉండి ఇక్కడ క్యాప్ ఉంటుంది, అందులోంచి పోస్తాం. పోసిన ఆయిల్ నిదానంగా దిగుద్ది కిందకి. ఎక్కడికి వెళ్తుందండి? ఈ సంపులోకి వెళ్తుంది. సంపులో ఉండి నిల్వ ఉంటుంది. ఆ సంపులో ఉన్న నిల్వ ఉన్న ఆయిల్ దేనికి వాడాలి మనం? ఇంజిన్ యొక్క లూబ్రికేషన్ కోసం అన్ని బేరింగ్లు అందించద్దని వాడతాం. క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది, క్యామ్ షాఫ్ట్ ఉంటుంది. క్యామ్ షాఫ్ట్ చూసారు ఎవరన్నా? క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది, క్యామ్ షాఫ్ట్ ఉంటుంది, పిస్టన్ ఉంటుంది, కరెంట్ రేట్ ఉంటాయి. ఇవన్నీ ఈ విధంగా వీటన్నిటికీ లూబ్రికేషన్ అని అందిస్తుంది. దీనిలో ఈ సంపులో ఏముంటుంది? ఈ సంపులో ఇది ఉంటుంది, పంపు ఉంటుంది, ఇంజనీర్ పంపు ఉంటుంది. ఆ పంపు ద్వారా నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేసావో, స్టార్ట్ చేసినప్పుడు క్రాంక్ షాఫ్ట్ తిరుగుతుంది కదా, ఈ తిరిగేప్పుడు మొత్తం అంతా ఈ పంపును కూడా ఆపరేట్ చేస్తుంది. ఈ పంపు ద్వారా తోడుతుంది పైకి తోడు ఎక్కడ పంపిస్తాయా? వాల్స్ అన్నిటి మొత్తం అన్నిటికీ ఎక్కడెక్కడ లూబ్రికేషన్ కావాలో అన్నిటికీ పంపిస్తుంది. ఎక్కడ అరుగుదల తగ్గకుండా చక్కగా పంపించిన తర్వాత చేస్తాం. అందుకనే ఈ కారుకి ఇప్పుడు వచ్చే కార్లకి ఏ రకం ఉంది సంపు? కారుకి లారీ ఉంది, ఉబ్బెత్తుకుంది, లారీ టైర్ సెంటర్ చేసి వెళ్తాం, ఎత్తుకుంది, కొంత రాయి ఉంది, అయినా కూడా మనం సెంటర్ చేసి వెళ్తాం, ఏమవుతలేదు. కారు కట్టి వెళ్తామా? ఎందుకన్నా? సంపు తగులుద్ది. ఇది సంపు అనేది తగులుద్ది, ఎత్తు తక్కువ ఉంటుంది కాబట్టి తగులుద్ది, కాబట్టి తగిలితే అందులో సంపు పైపోతే పగలపోయినా చుట్టబడిన పంపు అనేది మెల్ట్ అయిపోతుంది, తోడతం ఆగిపోతుంది ఇంజిన్ అది. ఎప్పుడైతే తోడతం ఆగిందో ఇంజిన్ ఆయిల్ పైకి రాకపోయే కన్నా లూబ్రికేషన్ తగ్గి మనకి బండి ఇంజిన్ పాడైపోతుంది, స్టక్ అయిపోతుంది. అందుకని ఆ విధంగా నడిపే విధానం కూడా హెవీ వెహికల్ ఒకరికి నడుపుతాం, కారును ఒకరికి నడుపుతాం. కారు నడిపినట్టుగా పెద్ద బండి నడిపినట్టుగా చిన్న బండి నడిపితే తొందరగా డ్యామేజ్ అది కదా. వాళ్ళు ఏదో మరి ఇది ఇక్కడ శక్తి అనేది మనకి, ఈ శక్తి అనేది ఎలా పుట్టిందో తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ శక్తి, ఇది ఇంజిన్ అండి. ఇంజిన్ ఏంటంటే శక్తి వస్తుంది, ఇంజినేగా శక్తి. ఆ శక్తి ద్వారా ఇది మధ్యలో ఏముంది? క్లచ్ ఉంది. ఈ క్లచ్ ద్వారా గేర్ బాక్స్ ద్వారా ప్రిపరేషన్ ద్వారా డిఫరెన్స్ వెళ్తుంది. అది ఎలా వెళ్తుందంటే ఈ క్లచ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే క్లచ్ తొక్కి మళ్ళీ వదిలేసే మొన్నే కాంటాక్ట్ ఇంజిన్ వెనకాల క్రాంక్ షాఫ్ట్కి పెద్ద వీల్ ఒకటి ఫ్లైవీల్ రింగ్ పీల్చుకోవడం, పెద్ద దిమ్మ, ఆ దిమ్మకి వెళ్ళి ఈ ప్రెజర్ ప్లేట్ క్లచ్ ప్లేట్ వెళ్ళి కాంటాక్ట్. ఎప్పుడైతే కాంటాక్ట్ అయిందో ఇక్కడ నుంచి పవర్ గేర్ బాక్స్కి వస్తుంది, అక్కడి నుంచి పవర్ గేర్ బాక్స్కి వస్తుంది క్లచ్ ద్వారా. ఈ క్లచ్ ద్వారా గేర్ బాక్స్కి వచ్చిన దాన్ని ప్రొపెల్లర్ షాఫ్ట్ ద్వారా జాయింట్లు ఉంటాయి, కింద జాయింట్ లాగా ఉంటాయి. మన బండికి 3 జాయింట్లు ఉంటాయి. ఎందుకంటే బండి పెద్ద బండి, 34 అడుగుల బార్ బండి కాబట్టి దానికి 3 జాయింట్లు ఉంటాయి. 3 జాయింట్ల ద్వారా ప్రొపెల్లర్ షాఫ్ట్ ద్వారా డిఫరెన్షియల్కి వెళ్ళి, డిఫరెన్షియల్ ఏముంటాయంటే క్రౌన్ వీల్ ఉంటుంది, మన అక్కడ పార్ట్స్ క్రౌన్ వీల్ ఉంటుంది, సన్ గేర్ వీల్స్ ఉంటాయి, స్టార్ వీల్స్ ఉంటాయి, తర్వాత హాఫ్ యాక్సిల్స్ ఉంటాయి. ఇందులో హాఫ్ యాక్సిల్స్ ఉంటాయి. ఇక్కడ ఇందులో హాఫ్ యాక్సిల్స్ సైకిల్ చెప్పండి, అటు హాఫ్ యాక్సిల్, ఇటు హాఫ్ యాక్సిల్, 2 హాఫ్ యాక్సిల్ ఉంటాయి. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఇటు హాఫ్ యాక్సిల్, అటు హాఫ్ యాక్సిల్. ఈ గేర్ బాక్స్ ద్వారా ప్రిపరేషన్ ద్వారా వచ్చిన శక్తిని డిఫరెన్షియల్ ఏం చేస్తుందంటే ఇటు హాఫ్ యాక్సిల్, అటు హాఫ్ యాక్సిల్ సమానంగా శక్తిని పంచుతుంది. అందుకని సమానంగా ఆ విధంగా జరుగుతుంది. హాఫ్ యాక్సిల్ ద్వారా ఇటు హాఫ్ యాక్సిల్, అటు హాఫ్ యాక్సిల్. మరి మలుపు తిరిగేప్పుడు కూడా అదే విధంగా ఒక్కసారి తిరగాలంటే బండి మరి ఒకటే స్పీడ్ తిరగాలంటే ఒక వీలు స్లో అవ్వాలి, ఇటువైపు తిరుగుతుంది వీలు, అటువైపు స్లో అవుద్ది. ఆ రైట్ సైడ్ ఆ వీలు మామూలుగా తిరుగుతూ ఉంటుంది. రైట్ సైడ్ తిరిగేటప్పుడు రైట్ సైడ్ వీలు స్లో అవుద్ది, ఇటు లెఫ్ట్ సైడ్ వీలు మామూలుగా తిరుగుతాడు. అలా తిరగడం కనుక మెకానిజం ఒకటి ఉంటుంది. ఏంటి సన్ గేర్ స్టార్ వీల్స్ అనేవి అవి వేరే సపరేట్గా అమర్చబడి క్రౌన్ వీల్ ఉంటుంది, పెద్దది ఉంటుంది. ఈ డిఫరెన్స్ కుండలు మన లారీ భాషలో చెప్పుకునేది కొండ,
ఆ కుండలో పెద్ద క్రౌన్ వీల్ ఉంటుంది. ఆ క్రౌన్ వీల్ ఏం చేస్తుందంటే ఆ ప్రొపల్లర్ షాఫ్ట్ ద్వారా వచ్చే శక్తిని తీసుకుని సమానంగా పంచుతుంది ఆ పైన. మరి మలుపులు తిరిగేప్పుడు ఎట్లా పరిస్థితి అంటే మరి ఇది స్లో అవ్వాలంటే ఈ సర్కేట్ వెలిసి వీటి వలన ఆ మెకానిజం వల్ల స్లో చేస్తుంది. అక్కడ మెకానిజం అది పెట్టాడు. గతంలో ఒకటే ఉండేది, క్రౌన్ వీల్ ఒకటి ఉండేది, ఈ కొండలో ఒకటే ఉండేది క్రౌన్ వీల్ లాంటిది. అదొకటి ఉండేది. బండి తిరిగేప్పుడు అది స్లో అయ్యేది కాదు. అది మామూలుగా టర్నింగ్లో అప్పుడు ఇబ్బంది, బండి పడిపోవడము ఇరిగిపోవడము ఇరిగిపోతాం జరిగేది. కానీ ఆ సిస్టమ్తో పోయి మెకానిజం ఏం చేశారంటే ఈ సర్కేట్ వీల్స్ సర్వీస్ పెట్టి దాన్ని స్లో చేసే విధానంగా, ఆపరేట్ చేసే విధానంగా అక్కడ అమర్చబడింది. అందుకని అక్కడ ఆ విధంగా డిఫరెన్షియల్ అంత మెకానిజం ఉంది. పేరుకి డిఫరెన్షియలే కానీ లోపల క్రౌన్ వీల్ ఉంటాయి, స్టార్ వీల్స్ ఉంటాయి, సర్కేట్ వీల్స్ ఉంటాయి, ఏమి ఉంటాయి. ఈ ప్రొపల్లర్ షాఫ్ట్ ఉంటాయి. ఇది దాటుకోవడం మధ్యలో కూడా క్రాసెస్ రాకుంటాయి, జాయింట్ క్రాసెస్ అంటారు. జాయింట్ క్రాస్ అంటే ఏంటి? జాయింట్ క్రాసెస్ అంటే అవి బేరింగ్లే కానీ జాయింట్ ఫిట్ చేయకుండా క్రాసెస్ అంటాం. ఆ విధంగా మరి ఇంజిన్ వచ్చిన శక్తిని ఎంత నువ్వు ఎక్సలెంట్ ఇస్తే ఏమవుతుందండి ఇంజిన్కి అసలు శక్తిని ఇవ్వాలండి. ఆ శక్తి రావాలంటే ఏం కావాలి? పదార్థాలు దానికి బండి ఫైర్ అవ్వాలి, ఏం కావాలి? ఆయిల్ ఒకటి సరిపోతుందా? ఇంజిన్ ఫైర్ అవ్వాలి, స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసాము. దీని గురించి మాట్లాడుతుంది, వెనకాల మాకు బ్యాటరీ గురించి, వైర్ గురించి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినాక లోపల అసలు ఎలా మండుద్ది? ఆయిల్ వస్తాం. ఇప్పుడు కట్టెల పొలాలు తీసుకోండి, కట్టెల పొలాలు తీసుకోండి. మంట పండిస్తారు, మంట పండి కట్టె ఏం చేస్తాడు? ముందు ఏం చేస్తాం? ఎలాగ ఏం చేసి గుర్తున్నా ఒక ఆయిల్ పోసి ఆల్రెడీ బయట ఉన్న గాలి సరిపోయింది కానీ అది మంట చిన్నగా ఉంది. ఏం చేస్తాం? మళ్ళీ గొట్టం దూకుతారు. మళ్ళీ గొట్టం ద్వారా ఏం జరుగుతుంది? అక్కడ గాలిని పంపిస్తున్నాం. ఏం వేసా? ఆయిల్ పోసి మండించాం. ఆ మంటనే ఉధృతం చేయడానికి, పెద్దది చేయడానికి ఊతున్నాం, గాలి పంపిస్తాం. అంటే ఏంటి? ఇక్కడ ఇంజిన్ కూడా యాక్సిడెంట్ ఎత్తడం వల్ల యాక్సిడెంట్ పంపు ద్వారా డీజిల్ ఆయిల్ అనేది ఇంజిన్లో పిస్టన్ మీద పడుద్ది. పడంగానే సరిపోదు, తర్వాత గాలి ఒకటి కావాలి. ఎయిర్ ఫిల్టర్ నుంచి గాలి రెండు మిక్స్ అయితేనే ఫైర్ అవుతుంది. ఆ మిక్స్ అయిన ఫైర్ ద్వారా మనకి శక్తి వస్తుంది. అది మిక్స్ ఎలా అవుతుంది, ఎలా ఫైర్ ఉందో తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి రెండు మిక్స్ అయితేనే కానీ ఫైర్ అయితేనే శక్తి వస్తుంది. మరి ఫైర్ అయితే శక్తి కావాలి కదా, మరి శక్తి వస్తుంది. ఆ శక్తి రావడం ఫైర్ అయింది. అక్కడ ఫైర్ అయితే మంట, ఆ మంట మండినప్పుడు సామాన్లు ఈటెక్తిగా లోపల మరి అంటే అట్టాగా వదిలేసేవరకు ఏమవుతుంది? మెల్ట్ అయిపోతుంది, మడతపోతుంది, లేదా బయలుపోతుంది. మళ్ళీ చేయాలని ఏం చేయాలి? కట్టు నీళ్ళు పోసినట్టు రేడలు నీళ్ళు పోతే ఆ నీళ్ళు వెళ్ళి చల్లబడుతాడు, వేడి చేసినట్టు చల్లబడుతుంది. ఒక వేడి గ్లాస్ని వేడి చేసాం, ఖాళీ గ్లాస్ని వేడి చేసాం, దానిలో నీళ్ళు పోసాం, మామూలు నీళ్ళు. అది నీళ్ళు వేయకపోతే వేడెత్తిగా వేడిగా ఉంటాయి కదా, వేడిగా ఉంటాయా చల్లకుంటాయా? మరి ఆ విధంగా ఆల్రెడీ వేడెక్కిన దాని సిలిండర్ల చుట్టూ బ్లాక్లో వేడెక్కిన దాని వాటర్ అంతా ఈ వాటర్ వేడెక్కుద్ది. మరి సర్టెన్ ఏజ్ హీట్ రాగానే మళ్ళీ బయటికి వచ్చేస్తుంది, రేడర్లో వచ్చేస్తుంది. మళ్ళీ రేడర్లో వచ్చేస్తుంది. దేని ద్వారా వస్తుంది? ఇది హీట్ ఎక్కింది లేదని ఎడ తెలుస్తుంది మనకి ఎలా తెలుస్తుంది? చెప్పలేం కదా, చేయబెట్టుకోవాలన్నా హీట్ ఉందా లేదా అని. దానికి ఒక థర్మోస్టాట్ అనే పరికరం.
థర్మోస్టాట్ ఏం చేస్తుంటే అన్నీ సెన్సార్ ద్వారా హీట్ ఎక్కింది వాటర్ తీసుకెళ్ళి బయట పోసేస్తాం, మరి చల్ల నీటి చూపుతాడు. దాని పని అది మీడియేటర్. అది కూడా పాడే ఆ మీడియేటర్ పోయాడుకో మనకి కూడా హీట్ ఎక్కింది అట్టా కూడా బాయిల్ అయిపోతుంది, బండి బాయిల్ అయిపోతుంది. అది తెలుసుకోవాలి.